ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రవీణ్ పగడాల మృతి వెనక అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చకైతే గడిచిన వారం రోజులుగా దారితీసింది. అయితే తాజాగా అంటే ఆయన మృతి పెద్ద మిస్టరీ ఏం కాదు. ఆయన డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడంతో యాదృచ్ఛికంగా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని చెప్పేసి తాజాగా ఇప్పుడు లైవ్లో ఫొటోస్ చూసుకుంటే అంటే సీసీ కెమెరా ఫొటోస్ చూసుకుంటే మనకు అవగతమైంది. కేఏ పాల్ అనే వ్యక్తి ఒక పెద్ద బురదే చేశారు. దీనికి ఎన్డీఏ కూటమియే కారణం, దీని వెనకాల టీడీపీ ఉందని చెప్పేసి. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎలవర్తి శ్రీకాంత్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే మీరు చూసే ఉంటారు ప్రవీణ్ పగడాల మృతిని మీరు ఎలా చూస్తారు? కూటమి మీద చేసిన బురద అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నేరారోపణ చేశారో వాళ్ళందరికీ సమాధానంగా మీరేం చెప్తారు? ముందుగా జనచైతన్యం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. గత 4 రోజులుగా ప్రవీణ్ పగడాల హత్య విషయాన్ని తీసుకొని కూటమి ప్రభుత్వానికి దాన్ని ఆ బురదను అంటించి రాజకీయ లబ్ధి పొందడం కోసం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ సంఘాలని మభ్యపెట్టి ఇంతకుముందు 5 సంవత్సరాలు ఏ రకంగా అయితే ప్రజల్ని మాయమాటలు చెప్పి మభ్యపెట్టారో ఇప్పుడు క్రైస్తవ సంఘాలను కూడా అదే మాయమాటలతో మభ్యపెట్టి ఆ బురద కూటమి ప్రభుత్వానికి అందించాలని విశ్వ ప్రయత్నాలు అయితే ఆయన చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఆయన కొంతమందిని సెలెక్టివ్గా కొంతమందిని ఎన్నుకొని కేఏ పాల్ గారు కానివ్వండి, ఇతరత్ర కొద్దిమంది ఇలా శ్రవణ్ గారు కానివ్వండి, లేకపోతే క్రైస్తవ సంఘాల్లో కొద్దిపాటి పేరు ప్రఖ్యాతులు ఉన్న నాయకులను కానివ్వండి, ఆ సంఘ పెద్దలను కానివ్వండి, వాళ్ళని వాడుకొని హర్షవర్ధన్ గారిని మరి ఇటువంటి వాళ్ళందరినీ వాడుకొని ఆ బురద తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అందించాలనే విశ్వ ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కుప్పిగంతులు ఎన్నేసినప్పటికీ ఆయన్ని ప్రజలైతే ఇక నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే చేసేది ఆయనే, ఎదుటోళ్ళు చేశారని చెప్పేది ఆయనే, నీతి వాక్యాలు చెప్పేది ఆయనే, తప్పుడు నడక నడిచేది ఆయనే. ఇది ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఆయన బయటికి కనపడే వ్యక్తి వేరు, లోపల అంతరంగం వేరైంది. కాబట్టి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇటువంటి వాటి వల్ల కూటమి ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. దీన్ని ప్రజలు కూడా, ప్రజలే కాదు క్రైస్తవ సంఘాలు కూడా, క్రైస్తవ పెద్దలు కూడా ఎవరు కూడా నమ్మరు. ప్రజలందరికీ ఈరోజు బహిర్గతం అయిపోయింది. అసలు దాంట్లో ఫ్యాక్ట్ ఏంటి, ఏం జరిగింది అనేది బహిర్గతం అయిపోయింది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు అబాస్పాలు అవుతారు తప్ప కూటమి ప్రభుత్వానికి అయితే పెద్దగా వచ్చే నష్టం అయితే ఉండదని నా అభిప్రాయం. అంటే గడిచిన 9 నెలలుగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు ఒక రకమైన అంశాన్ని మాట్లాడాడు. అదేవిధంగా వచ్చిన తర్వాత సనాతన ధర్మం అనే ఒక కొత్త అంశాన్ని పరిగణలోకి తీసుకొని పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా నరేంద్ర మోదీకి తొత్తుగా మారిపోయాడు. కేవలం ఒక హిందూ భావజాలాన్ని వంట పట్టించుకొని ఈ రకమైన అంటే రాష్ట్రంలో అల్లర్లు కానివ్వండి, ఒక వర్గానికి కొమ్ము కాసే ప్రయత్నం కానివ్వండి చేస్తున్నాడు. మొత్తం మన ఏదైతే సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ అనే ఒక ఫోటోని పెట్టి మొత్తం కూడా రాజకీయం చేయడానికి అంటే క్రిస్టియానిటీని దెబ్బతీయడానికి ఒక పవన్ కళ్యాణ్ని ఒక పావుగా వాడుకుంటున్నారనే చర్చ కూడా నడుస్తుంది. దీని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? కళ్యాణ్ గారు చాలా సున్నితమైన వ్యక్తి. ఈ ఆరోపణలకే ఆయన మానసికంగా నలిగిపోతారు నాకు తెలిసినంతవరకు. ఆయన చాలా సున్నిత స్వభావాలు. ఇకపోతే ఆయన చెబుతున్న సనాతన ధర్మం ఇవన్నీ కూడా ఆయన చెబుతున్నారు, దాన్ని ఏదో తప్పుగా భావిస్తున్నారు. కానీ నేనైతే నా అభిప్రాయం అయితే ఈ భారతదేశం హిందుస్థాన్, దీని పేరు హిందుస్థాన్. ఈ హిందుస్థాన్ అనే భారతదేశంలో ఈ హిందువుల యొక్క ప్రాముఖ్యతని, హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం అవసరమైనటువంటి చర్యలకి ఆయన మద్దతు తెలియజేస్తున్నారు తప్ప ఇతర కులాల మీదో మతాల మీదో దాడి చేయమని చెప్పే అలవాటు ఆయనకి లేదు. ఆ సంస్కృతి ఆయన కాదు, ఆయన ఆలోచన కూడా అటువంటిది కాదు. అది కళ్యాణ్ గారే కాదు, చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు మోడీ గారైనా అమిత్ షా గారైనా వీళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని పెంపొందించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు. ఎవరి మత విశ్వాసం వాళ్ళకు ఉంటుంది, ఎవరి మతాచారాన్ని వాళ్ళు పెంపొందించుకోవడం కోసం, మతం పట్ల ప్రజలను ఆకర్షించడం కోసం చేసే ప్రయత్నాల్లో ఎటువంటి తప్పు లేదు. ఆ ప్రయత్నాల దిశగానే వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఇతర మతాలను కించపరుస్తానో లేకపోతే ఇతర మతస్థుల మీద దాడులు చేయండానో వాళ్ళు ఎక్కడైనా బహిరంగ మాట్లాడటం కానీ ఎక్కడైనా ఏమైనా చేయటం కానీ జరిగిందా? లేదు కదా. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలే. కళ్యాణ్ గారు అయితే అటువంటి వ్యక్తి కాదు. కళ్యాణ్ గారే కాదు, తెలుగుదేశం పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ
భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, ఈ 3 పార్టీలు కూడా కులాలకి, మతాలకి, వర్గాలకి వీటన్నిటికీ అతీతంగానే పరిపాలన సాగిస్తే తప్ప ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తే అని అయితే మేము ప్రోత్సహించము కూడా ఆ పార్టీ. ఒక మత గురువుగా, ఒక పాస్టర్గా, అంటే ఎవరు ఏ మతంలో ఉన్నా ప్రజలందరూ కూడా సన్మార్గంలో ఉండాలి, తన మతాన్ని తాను గౌరవిస్తూ పరమత సహనాన్ని పాటించాలనేది ఎవరు చేసినా ఎవరు చెప్పినా అదే. ఒక పక్క నీతి వాక్యాలు అంటే సోషల్ మీడియా వేదికగా మంచి చెబుతూనే ఇంకో పక్క బైక్ నడుపుతా అంటే సుదూర ప్రాంతం వెళ్ళే వ్యక్తి 2 చోట్ల, అదే ఏలూరులో ఒక చోట, కోదాడలో ఒక చోట 2 చోట్ల మద్యం కొనుగోలు చేసి ఎదురు ఫ్రంట్ లైట్ వేయకుండా ఓన్లీ సిగ్నల్ లైట్ వేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి, అతని గురించి గడిచిన వారం రోజులుగా అతను ఏదో పెద్ద ఇదిలాగా ఆయన ఏదో పెద్ద సన్మార్గంలో మంచి విషయాలు చెప్పాడు అన్నట్టుగా ఒక రేంజ్లో ఆయనకి ఒక సోషల్ మీడియా అయితే పట్టం కట్టింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఇలా చేయడం అనేది దీన్ని మీరు ఎలా చూస్తారు? వాస్తవంగా ఇప్పుడు చూస్తున్న విజువల్స్ ప్రకారం చూస్తే మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం కనపడుతుంది. అయితే దీని మీద పోలీసు వారు ఈ విజువల్ చూస్తుంటే మీరు చెప్పిన ఆరోపణల్లో వాస్తవం అయితే కనపడుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ విజువల్స్ ఇవి ఎంతవరకు నిజం, తర్వాత దీనికి సంబంధించిన రావాల్సిన పోస్ట్ మార్టం రిపోర్టు ఇవన్నీ వచ్చిన తర్వాత దీని మీద ఐజీ గారిని విచారణ కమిటీగా వేసి ఆయనకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అది శంఖంలో పోస్తేనే తీర్థమైనట్టు ఆయన నోటెమ్మటి నుంచి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన రిపోర్టు బయటకు వస్తే అప్పుడు మనం మాట్లాడటం తప్పులేదు. కానీ ఇప్పుడు ఇటువంటి ఈ వీడియోలో ఫొటోస్ ఇవన్నీ మార్ఫింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, గబుక్కుని ఇవన్నీ జరిగినాయి అని మనం నిర్ధారించేసి మనం ఇప్పుడే మాట్లాడటం అయితే సమ్మతం కాదని నా అభిప్రాయం. వీటి మీద పూర్తి స్థాయిలో పోలీసు విచారణ చేసి పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదికని అంశాలని పెట్టుకొని అప్పుడు మనం మాట్లాడితే అప్పుడు నేను ఆన్సర్ చేయగలను. ప్రస్తుతానికైతే ఇలా అయితే కనుక ఇది చట్ట వ్యతిరేకం, ఇలా అయితే చేయకూడదు, ఇలా జరగకూడదు అని జరిగి ఉండదు అని నేను నమ్ముతున్నాను. కానీ ఇలాగే జరిగితే కనుక మరి దానికి ఇక వాళ్ళే ఆన్సర్ చేసుకోవాలి. 9 నెలలు అంటే కూటమి వచ్చినాక నిజంగా ఒక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిగతా అంటే నిమ్న జాతుల్ని, కింది స్థాయి వాళ్ళని కొంచెం పట్టించుకోవడంలో కొంత అలసత్వం వహిస్తుందంటారా, లేకపోతే అందరినీ సమానంగానే చూస్తుంది, అన్ని రిలీజియన్స్ని కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తుందని మీరు భావిస్తున్నారా? ఏమంటే ఈ రాష్ట్రాన్ని లూటీ చేసేసారండి గత 5 సంవత్సరాల్లో. లూటీ చేసి బ్లాంక్ పేపర్ అప్పచెప్పారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయితే ప్రజలు తరిమేసేవాళ్ళు ఆయన్ని. ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మన రాష్ట్ర అదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టే ఈ మాత్రం అన్న బండి మనం నడపగలుగుతున్నాం. దానికి భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ లేకపోవడం, కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ యొక్క ఎంపీల మద్దతు కూడా అవసరం అవడంతో చంద్రబాబు నాయుడు గారు పర్సనాలిటీ, పెద్ద పర్సనాలిటీ, రాష్ట్ర దేశ స్థాయి జాతీయ స్థాయి నాయకత్వం, ఆయన అనుభవం ఇవన్నీ కలగలవడం బట్టి మనం ప్రశాంతంగా ప్రస్తుతం ఈ రాష్ట్రంలో పరిపాలన అయితే కొనసాగించగలుగుతున్నాము. రాబోయే రోజుల్లో అన్ని పరిస్థితులు మెరుగవుతాయి. రాష్ట్రం లూటీ అయిపోయిన పరిస్థితుల్లో నుంచి మళ్ళీ తిరిగి ఫినిక్స్ పక్షిలాగా లేపడం కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. దీనికి ఒక రోజు అటు ఇటు, ఒక నెల అటు ఇటు, లేకపోతే ఒక 6 నెలలు అటు ఇటు అవుద్దే తప్ప ఏదైతే సూపర్ 6 హామీలు అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో ఆ హామీలను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ముగ్గురు నాయకత్వంలో ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు. అమలు చేసి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతారు. 2047కి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా, అదే భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1గా తీర్చిదిద్దడంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.